వినవంక మండలంలోని 26వ గ్రామ పంచాయతీలో రేపటి నుండి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న 4 అంశాలు ఆయన రైతు భరోసా, రైతు ఆత్మీయ ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు సంబంధించిన వాటిపై గ్రామ సభలు నిర్వహించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా సోమవారం వీనవంక మండల పరిషత్ కార్యాలయంలో మండల గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీనవంక మండల కేంద్రంలోని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించేందుకు 4 టీములుగా అధికారులను ఏర్పాటు చేయడంతో పాటు గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నమోదు చేయడం జరుగుతోందని వెల్లడించారు. గ్రామంలో నిర్వహించే గ్రామ సభల గురించి డప్పు చాటింపు ద్వారా ప్రజలందరికీ తెలిసేలా చేయాలని గ్రామ సెక్రటరీలకు సూచించారు. గ్రామ సభలు నిర్వహించే తేదీల వారీగా ఆ గ్రామంలోని ప్రజలందరూ తప్పకుండా సభలకు హాజరై తమ సమాచారాన్ని తెలియజేయడంతో పాటు సరైన లబ్ధి పొందాలని వారు కోరారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ కరణ్ కుమార్, ఎంపీటీఓ శ్రీధర్, తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్, ఎంపీఓ సురేందర్, హకీంతో పాటు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి మనము ఈ 4 కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 26వ తారీఖు నుంచి మనం ఎవరైతే 4 కొత్త పథకాలు ప్రారంభం తెలియజేసుకున్నామో వాటిపైన పూర్తి స్థాయిలో గ్రామాలలో వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఈ 4 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లు పైన సర్వే చేసి ఆ వచ్చినటువంటి వాటిని మనం గ్రామ సభలలో ప్రజలకు తెలియజేసి అక్కడ గ్రామ సభ ఆమోదం తీసుకొని వాటిని మళ్ళీ ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. దీని ప్రకారంగా 4 స్పెషల్ టీమ్స్ని కూడా మనం నియమించుకోవడం జరిగింది. ఈ 4 స్పెషల్ టీంలు కూడా విలేజ్ పొద్దున 9 గంటలకు మరియు మధ్యాహ్నం 2 గంటలకు ఒక గ్రామం చొప్పున మనం 26 గ్రామాలని మనం చేయించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా రేషన్ కార్డులలో కొత్త రేషన్ కార్డులు మనకు ఈ బీసీ కులగణన మరియు సామాజిక సర్వే ప్రకారంగా మన మండలంలో 1230 కార్డ్స్ మనం ఎంక్వైరీ కొరకు రావడం జరిగింది. వాటిపైన లోకల్గా గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా మరి 1230 కార్డులను వెరిఫికేషన్ చేయించడం జరిగింది. అలాగే మీ సేవ ద్వారా మనకు 2006 మెంబర్స్ అడిషన్కు రావడం జరిగింది. వాటిని కూడా మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ల ద్వారా ఎంక్వైరీ చేయించడం జరుగుతుంది. వీటన్నిటినీ కూడా మళ్ళీ రేపు గ్రామ సభలలో వాళ్ళు వివరాలు వివరించి గ్రామ సభ ఆమోదం తీసుకొని ఇంకా ఈ వచ్చినట్లు కాకుండా ఎవరైనా మా పేరు మిస్ అయింది, మేము మెంబర్ అడిషన్ చేసుకోవాలి అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ ద్వారా కూడా మనము కొత్త దరఖాస్తులు స్వీకరించి వాటిని కూడా పరిశీలించి చేయించడం జరుగుతుంది. ఎక్కడ కూడా అర్హత కలిగినటువంటి వారిని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వారికి కూడా పూర్తి స్థాయి అలా దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా అర్హులకు రేషన్ కార్డులు జారీ చేయబడతాయని తెలియజేయడం జరుగుతుంది. గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించబడుతున్నాయి. దీనికి సంబంధించి మండలంలో 4 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 టీంలలో ఎంఆర్ఓ గారు ఒక టీము, ఎంపీడీఓగా నేను ఒక టీము, ఎంపీఓ గారి ఒక టీము, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారిది ఒక టీము. ఈ 4 టీములుగా రోజు 2 గ్రామ సభలు చొప్పున, అంటే ఒక టీము 2 గ్రామ సభల్ని అటెండ్ చేయాలి. ఈ 4 టీంలు 8 గ్రామ సభలు నిర్వహిస్తుంది ప్రతిరోజు. ఉదయం 9 గంటల నుంచి 1 వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు యొక్క గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి రాలేదనుకోండి, వాళ్ళకు కూడా కొత్తగా విజ్ఞాపనలు తీసుకొని ఆ నివేదిక ప్రకారంగా ప్రభుత్వానికి మళ్ళీ సిఫారసు చేయబడుతుంది. ఎక్కడ కూడా ఈ విధంగా 20 రోజుల పని దినాలు పూర్తి చేసినటువంటి 2023-24 సంవత్సరంలో పూర్తి చేసినటువంటి వాళ్ళు మేము కవర్ కాలేదు ఇందులో అనేటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళను మేము ఆ లిస్టును ప్రిపేర్ చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది.